ఈరోజు మన మధ్యలో వాక్య సందేశాన్ని అందజేయడానికి పైడయ్య గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు, వందనాలండి. వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానము. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. ప్రియులారా, దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. దేవుడు మన మధ్య ఆత్మరూపుడై సంచరించుచున్నాడు. ఆత్మస్వరూపిణి ఈ వేకువజామున లేచి మనం ఆరాధించుట కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు దేవుని నామమును స్తుతించుచున్నాం. ప్రియులారా, దేవుడు మన పట్ల తన అపారమైన ప్రేమను కొనసాగించుచు నేటి దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములను ముందుగా మనము ధ్యానము చేసుకుందాము. ధ్యానము చేసిన పిదప దేవుని యొక్క మాటలను కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన గ్రంథము నుంచి కీర్తనలు 106వ అధ్యాయము 14-15 వచనములు ధ్యానము చేద్దామండి. అరణ్యములో వారు బహుగా ఆశించరు, ఎడారిలో దేవుని శోధించరు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయాన్ని కోరుదామండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీతిమంతుడవైన దేవ, దయా దాక్షిణ్యములు చూపుచు మమ్మలను మా ఎడల కటాక్షము చూపి మమ్మలను కనికరించి సంరక్షించి నేటి పరిశుద్ధ దినమును మా ప్రభువు దినముగా అభిషేకించి ప్రభా ఈ దినమును అనుభవించుట కొరకు మీరు మమ్మలను అనుమతించి అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు. నాయనా, నేటి దినమందు మీ యొక్క సత్యములను మేము ధ్యానము చేయుట కొరకు మీ పాదముల చెంత కూడి ఉన్నాం. మీ సహాయమును దయచేయండి. మీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించండి. నిత్యము నిరంతరము కొనియాడదగిన దేవుడవు, కీర్తించబడదగిన దేవుడవు, స్తుతులకు అర్హుడవు, స్తోత్రార్హుడవు. అబ్బా, ఎన్నిక లేని మా యొక్క స్థుతులను కూడా స్వీకరించి నేటి దినమందు మా మధ్య మీ యొక్క ఆత్మ సంచారము జరిగించి ఆత్మదేవుడ నన్ను మమ్మలను ఆత్మలో బలపరిచి ఆశీర్వదించమని, ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించమని, దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకునమని ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు క్రీస్తు వారి పుణ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి అరణ్యములో వారు బహుగా శోధించరు, ఎడారిలో దేవుని శోధించరు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. చదవబడిన లేఖన భాగములో ప్రియులారా, అనునిత్యము వారు దేవుని శోధించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియులారా, ప్రతి నిత్యము దేవుని శోధించినట్లుగా, దేవుని శోధించినప్పుడు ఆయన
నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, కనికర సంపన్నుడు, తన ప్రజల పక్షముగా నిత్యము ఆలోచన కలిగిన దేవుడు. ఆయన నిరంతరము తన ప్రజలను రక్షించుట కొరకే ఆయన పితరులతో నిబంధనను చేసి ఆ నిబంధనను కొనసాగించే మన పితరులు అరణ్యములో బహుగా ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి శోధించారు. వారు ఆశించినది దేవుడు వారికి అనునిత్యం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వారు కష్టపడలేదు, వారు వడకలేదు, వారు శ్రమించలేదు. అయినప్పటికీ వారికి ఆహారమును పానమును అరణ్యములో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు దేవుడు సంరక్షించి కాచి కాపాడి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దేవుని యొక్క నామాన్ని స్థిరపరచుట కొరకు దేవుడు తన ప్రజలను రక్షించి ఆ యొక్క అరణ్యములో నడిపించినారు. అయినప్పటికీ వారు నిత్యము శోధించుచునే ఉన్నారు. శోధించుట అనగా ప్రియులారా, ఒక వ్యక్తిని ఏ విషయమైనను మాటి మాటికి అడిగినప్పుడు అది శోధించినట్లుగానే కనిపిస్తుంది. ఆ యొక్క పని జరిగినంత వరకు, వారి యొక్క కోరిక తీరినంత వరకు వారు వారిని ప్రాధేయపడుచు, అభ్యర్థించుచు, శోధించుచు ఉన్నట్లుగా మనము చూడగలం. ఉదాహరణకు మనము కొత్త నిబంధన గ్రంథములో నుంచి మనము చూస్తే ప్రియులరా, మాటి మాటికి న్యాయము కావాలని అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళిన విధవరాలు. ఆ సత్యము మనందరికీ తెలిసినదే. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఆ యొక్క న్యాయాధిపతిని మాటి మాటికి వెళ్ళి విసిగించినట్లుగాను శోధించినట్లుగాను కనిపిస్తా ఉంది. అయితే అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి మాటి మాటికి వెళ్ళి ఈ విధవరాలు అడుగుచున్నందువలన ఈ విధవరాలు ఆయనను శోధిస్తున్నందువలన ఈ విధవరాలు మాటి మాటికి ఆయన యొక్క అధికారమును గూర్చి ఆలోచన కలిగి నాకు న్యాయము చేస్తాడని చెప్పి విసుగక వెళ్ళినందువలన అన్యాయస్తుడే ఆ న్యాయాధిపతి అయినప్పటికీ ఆ విధవరాలికి న్యాయము తీర్చినట్లుగా మనము కొత్త నిబంధన గ్రంథములో మనము చూడగలము ప్రియులారా. అదే విధముగా అర్ధరాత్రి వేళ స్నేహితుని దగ్గరకు వెళ్ళి తరచూ తలుపు కొట్టి ఉపకారము పొందుట కొరకు స్నేహితుడు వెళ్ళి ఒక స్నేహితుని యొక్క తలుపు కొట్టినట్లుగా మనము చూడగలము. అది కూడా విసిగించుట శోధించుట క్రిందకే వస్తుంది. ఆ స్నేహితుడు ఆ యొక్క అర్ధరాత్రి వేళ తన అవసరము తీర్చుకొని నిమిత్తము తన ఆ అవసరాన్ని నెరవేర్చుకొనుట కొరకు ఆ సమయములో వెళ్తాడు. ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ తన బిడ్డలతో నిద్రిస్తుండగా ఆ మాటి మాటికి వెళ్ళి స్నేహితుడు తలుపు కొట్టి విసిగించి ఉన్నాడు. నేను రాత్రి వేళ నా బిడ్డలతో నేను పండుకొని ఉన్నాను, నన్ను విసిగించవద్దు, ఇప్పుడు నేనేమి చేయలేనప్పుడు ఆయన ఊరు కొనక మాటి మాటికి వెళ్ళి తలుపు కొట్టి ఆ స్నేహితుని వద్ద నుండి ఉపకారము పొందుకున్నట్లుగా కూడా మనము చూడగలం ప్రియులారా. ఇది మనుషుల మధ్య జరిగిన సంభాషణ. మనుషులను శోధించి వారు ఆశించినది పొందుకొనున్నట్లుగా మనము చూడగలము ప్రియులారా. కానీ ఇచ్చట లేఖన భాగమును మనము చూస్తే మనుషులు దేవుని శోధించారు, మనుషులు దేవుని విసిగించారు, మనుషులు దేవుని తొందర పెట్టినందువలన, శోధించినందువలన, విసిగించినందువలన వారు కోరినది
ఆయన వారికి ఇచ్చెను. వారు ఏమి కోరుకున్నారు? నీరు కోరుకున్నారు, ఆహారము కోరుకున్నారు. మమ్మలను అరణ్యములో చంపుటగా తీసుకుని వచ్చావు, మాకు అక్కడే బాగుండేది, మేము నిత్యము శ్రేష్టమైన ఆహారములు మేము భుజించడి వారము, మాకు ఇక్కడ ఆకలితో చంపుటగా మమ్మల్ని అరణ్య మార్గములో మమ్మలను తీసుకుని వచ్చి నడిపిస్తున్నావని మోషేని విసిగించిన మన పితరులైన ఇశ్రాయేలీయులు మోషే ద్వారా దేవునిని విసిగించారు. దేవునిని అస్తమానము కూడా వారు శోధించినట్లుగా కూడా ఎడారిలో దేవుని శోధించారు. మనుషులే దేవుణ్ణి శోధించినట్లుగా కూడా ఇక్కడ మనము చూడగలము. ప్రియులారా, ఒకసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయము చూద్దాము. ప్రియులారా, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 7వ వచనం నుండి కొంచెం చూద్దాం. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పితోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించేవాడు దీవింపబడిననియు, శపించేవాడు శపించబడిననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఎక్కడనే ఉండు, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేశారు. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరైనా అడుగగా, బిలాము దేవునితో ఇట్లైనను, షిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. బిలాము వద్దకు ఈ బాలాకు పంపిన మనుష్యులు బిలామును శోధించి విసిగించినందువలన బిలాము తన యొక్క బలహీనత చేత లేక వారు మాటి మాటికి వచ్చి విసిగించినందువలన ఆ ప్రజల యొక్క మాటలను విని బాలాకు చెప్పినట్లుగా బిలాము వారితో కలిసి వెళ్ళినట్లుగా మనము చూడవచ్చును. ఇక్కడ ప్రియులారా, 41వ వాక్యం చూస్తే, మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవాలని అతని ఆ చోట ఎక్కించాను. ఈ యొక్క లేఖనంతా కూడా చూస్తే దేవుని కోపము రగులుకునే విధముగా బిలాము ప్రవర్తించినట్లుగా మనం అక్కడ చూడగలం. ఎందుచేతనంటే ఆ యొక్క ప్రజలు వారి యొక్క అధిపతి పంపిన సమాచారమును బిలాము వద్దకు తీసుకుని వచ్చి బిలామును శోధించి బిలామును తొందర పెట్టి బలవంతము చేసినందువలన బిలాము ఆ విధముగా ప్రవర్తించినట్లుగా చరిత్ర అంతయో లేఖనమంతయో మనకు తెలుసును. కానీ ప్రియులారా, దేవునికి ఇష్టముగా ప్రవర్తించలేదు. అరణ్యములో పితరులు శోధించినట్లుగా ప్రియులారా అనేకమైన కోరికలతో, ఆలోచనలతో, వాంఛలతో దేవుని విసిగించినట్లుగా మనం మూలవాక్యము ద్వారా మనము చూడగలము. ప్రియులారా, ఈ లేఖన భాగమును మనము ధ్యానము చేస్తే అనేకముగా దేవుని యొక్క శక్తిని వారు శోధించినట్లుగా కూడా మనము చూడవచ్చును.
ప్రియులారా, ఇదే కీర్తనల భాగంలో నుంచి దేవుని యొక్క మాటలను మనము ధ్యానము చేసిన ఎడల కీర్తనలు 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇక్కడ లేఖనం ఏమిటి చెప్తుందంటే, వీళ్ళు ఈ విధమైనటువంటి ఆశతో ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అక్కడ ఇశ్రాయేలీయులైతే ప్రియులారా దేవుని విసిగించి దేవుని శోధించి ఉన్నారు. శోధించినప్పటికీ వారి యొక్క ఆశను తీర్చిన దేవుడు, కానీ తీర్చినప్పటికీ ఇశ్రాయేలీయులు వారు కోరినది పొందుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క నామమును దేవుని యొక్క ఉద్దేశములను ప్రతినిత్యము శోధించుచునే ఉన్నారు. ప్రియులారా, మన పితరుల యొక్క మనస్తత్వము, స్వభావము మనము ఈ లేఖనములలో నుండి మనము పూర్తిగా ధ్యానము చేసినప్పుడు మానవుల యొక్క బలహీనత, మానవుల యొక్క శారీరక మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, అవసరము అయినప్పుడు లేదా క్షణభంగురమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి వారు దేవుని విసిగించుచునే ఉన్నారు. ప్రియులారా, ప్రతినిత్యము విసిగించుచు ఉన్నప్పటికీ దేవుడు న్యాయమైన దేవుడు, సమాధానాధిపతి, సమ్మతి కలిగిన దేవుడు, తన ప్రజల పక్షముగా ఆలోచన కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనతో ప్రియులారా కీర్తనకారుడు కూడా 63వ కీర్తనలో మొదటి చరణము 2వ చరణము ఈ విధముగా ఉన్నది. దేవా నా దేవుడువు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలననియు నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, ప్రియులారా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము వైపు ఆయన యొక్క బలమును ప్రభావమును చూడవలనని ఎంతో ఆశతో ఇక్కడ ఉండి దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లుగా, అతని ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నట్లుగాను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు ఏ విధముగా ఆశ కలిగి దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టినట్లుగానే ఈ యొక్క దేవుని యొక్క శక్తిని పొందుకొనుట కొరకు పితరులు శోధించి దేవుని యొక్క ప్రేమను చూడగోరి దేవుని యొక్క మహత్కార్యములను అద్భుతములను వారు అనుభవించినట్లుగా చూడగలము ప్రియులారా. అంతేకాదు దేవుని యొక్క లేఖనాలు సత్యమైనటువంటి మాటలు ఏ విధముగా మనము ధ్యానము చేయవచ్చునంటే, ప్రియులారా ఆయన మన పితరులతో చేసినవి ప్రతిదీ కూడాను చాలా శక్తివంతమైనటువంటి కార్యములు చేసి ఉన్న దేవుడు. చూడండి, 84వ కీర్తనలో 2వ వచనము కూడా దేవుని యొక్క శక్తిని మనము గమనించవచ్చును. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు యొక్క ఆలోచన ఏమిటంటే, దేవుని మందిరావరణములను చూడవలనని, దేవుని కొరకు ఆయన ప్రాణము ఎంతో ఆశతో ఎదురు చూచుచు సొమ్మసిల్లి ఉన్నదని, జీవము గల దేవుని దర్శించుటకు హృదయమును శరీరమును ఆనందంతో కేకలు వేయుచును అని దేవుని యొక్క పాదముల చెంత మొర్రపెట్టినట్లుగా, దేవునికి స్తుతి చెల్లిస్తున్నట్లుగా
ఈ లేఖనమును మనము చదవవచ్చిన ప్రియుల దేవుని యొక్క మహాత్మ్యము ఎంత ప్రేమ కలిగినది అంటే, ఎంత శక్తి కలిగినది అని అంటే, ఆయన యొక్క నీతి కలిగిన కార్యములు మన పితరుల పట్ల జరిగించిన దేవుడు, ఆయన ప్రభావము కూడా మరి యొక్క చోట ఈ విధముగా ఉన్నది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించి దినముగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ప్రియులారా, దేవుడు వీరికి ఒక కట్టడను ఒక చట్టమును ఇచ్చినప్పటికీ, ఆ కట్టడమును ఆ చట్టమును దేవుడు, యాకోబు దేవుడు ఇచ్చిన చట్టమును వారు గ్రహించలేదు అక్కడ. కానీ ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క చట్టం ఎట్లాంటిది అంటే, యాకోబు దేవుడు మాట తప్పని దేవుడు, యాకోబు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. ప్రియులారా, ఇదంతా ఎందుచేతనంటే, తన ప్రజల పక్షముగా దేవుడు నిత్యము ఆలోచన కలిగి తన ప్రజలను రక్షించుచు, తన ప్రజలను తన నామ ఘనత కొరకు ఏర్పరచుకొనిన దేవుడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికను మానవులు గ్రహించుట గాని గుర్తించుట గాని చాలా తక్కువగా కనిపిస్తా ఉన్నది. ఆయన ప్రభావమును, ఆయన కార్యములను, ఆయన మహాత్మ్యమును కండ్లాగా చూచి వ్యక్తిగతముగా ప్రత్యక్షముగా అనుభవించినప్పటికీ వారు దేవుని శోధించుచు విసిగించుచునే ఉన్నారు. ప్రియులారా, అయినప్పటికీ దేవుడు వారు కష్టకాలం మంది యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలలో నుండి విడిపించి వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాకని ఎందుచేతనగా లేఖనములో చెప్పుచున్నట్లుగా, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు అత్యంత ఆదరణనిచ్చు దేవుడు. ఆయన సృజించిన మానవులను, ఆయన కొరకు ఏర్పరచుకున్నటువంటి ఈ జనాంగమును ఆయన ప్రతినిత్యము పురాతన కాలము నుండి, పితరుల కాలము నుండి నేటి వరకు ఆయన అద్భుతములు చేయుచు, ఆశ్చర్య క్రియలు జరిగించుచు ప్రతి ఒక్కరిని ఆయన తన మహాప్రేమ చేత, మహా ఆదరణ చేత సంరక్షించి మానవులను తన యొక్క నామ ఘనత కొరకు, తన పరాక్రమము కొరకు, తన శాశ్వతమైన ప్రసిద్ధి కొరకు దేవుడు తన జనాంగమును అప్పుడు అరణ్యములోనే వారిని కాపాడుటే కాక నేటి దినము వరకు, నేడు కూడా ప్రపంచములో పరిస్థితులు ఇట్టి విధముగానే మన పితరులు శోధించినట్లుగానే ప్రతినిత్యము దేవుని యొక్క అద్భుతములు, ఆశ్చర్య క్రియలు, మేలులు, సూచక కార్యములు మనం అనుభవించుచున్నప్పటికీ నేటి పరిస్థితులలో, నేటి లోకములో మానవులు ప్రియులారా, వారు నిత్యము కూడా దేవుని శోధిస్తూనే ఉన్నారు. నేటి దినాలలో కూడా ప్రజలు దేవుడు మేలు చేస్తే ఒకలాగా, లేదా ఉపకారము చేస్తే ఒకలాగా, లేదా మానవులకు కష్టము వచ్చినప్పుడు ఒకలాగా ప్రార్థన చేయుచు విసిగిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే మానవుల యొక్క స్వభావము బలహీనమైనది. నేనే దేవుడికి దొరికానా, నాకే నిత్యము ఈ శోధనల, నాకే నిత్యము ఈ యొక్క పరీక్షల అని అనేక మంది తలపోస్తున్నటువంటి సందర్భాలు. చివరికి ప్రియులారా, దేవుని యొక్క శక్తిని శోధించడానికే మానవులము పురాతన కాలము నుండి, పితరుల కాలము నుండి నేటి వరకు జరుగుతున్నది. కానీ మానవులమైనటువంటి మనము దేవుని యొక్క ప్రభావమును గుర్తిరిగి, దేవుని యొక్క శక్తిని గుర్తిరిగి,
దేవుని యొక్క ఆత్మ కార్యములు అనుభవించుచు కూడా దేవుని శోధించుచు కొన్ని సందర్భాలలో కొంతమంది దూషించినట్లుగా కూడా ఉన్నది. అందుచేతనే దేవుడు చెప్పుచూ ఉన్నాడు, మానవుల యొక్క బలహీనతను ఎరిగి నీ వలననే నా యొక్క నామము అన్యజనుల ఎదుట దూషించబడుచున్నది చిన్న అని ఆ దేవుని యొక్క లేఖనములు గోజాడుచున్నవి. మానవుల స్వభావము క్షణికమైన సుఖము కొరకు, క్షణికమైన ఆనందము కొరకు, క్షణికమైనటువంటి ఉపయోగము కొరకు, అప్పటికప్పుడు వారు ఆశించుచున్న మేలులు అనుభవించుట కొరకు మానవ జనాంగము పితరుల కాలము నుండి నేటి వరకు ప్రతినిత్యము తాపత్రయపడుచు ఆలోచన కలిగి ప్రతినిత్యము కూడా అదే ప్రవర్తనతో ఉన్నారు. ఉదాహరణకు మానవులు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యొక్క వ్యక్తి వారికి నిత్యము ఉపకారము చేస్తున్నప్పటికైనా ఒకే ఒక సందర్భములో ఒకవేళ ఆ పరిస్థితులలో ఆయన అందుబాటులో లేకపోయినను, లేదా ఆయన ఆశించినది ఆ సందర్భములో ఆయన ఆలస్యము చేసినను, ఒకవేళ ఆశించినది చేయకపోయినను వెంటనే అంతవరకు ఆదుకొని నా వ్యక్తి శత్రువు అయిపోతాడు. నేటి దినాలలో మానవుల యొక్క మానసిక పరివర్తన, మా ప్రవర్తన ఈ విధముగా ఉన్నది ప్రియులారా. ఎందుచేతనంటే మానవులు తుచ్చమైన కోరికల కొరకు తాపత్రయపడుతూ స్థిరమైనటువంటి దేవుని ప్రేమను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా గుర్తించటలేదు ప్రియులారా. అలాగే మానవుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదంటే, ఉపకారము చేస్తే వారు మంచివారు, ఉపకారము జరగకపోతే మంచివారు కాదని చెప్పి అంతటితో ఊరుకొనక వారి మీద చాడీలు చెప్పుచు వారి పట్ల దుష్ప్రచారము చేసిన సందర్భాలు కూడా నేటి దినాలలో మానవుల యొక్క స్వభావమును మనము గమనించగలము. అందుచేతనే మానవుల యొక్క స్వభావము ఏ విధముగా ఉందనంటే ప్రియులారా, ఇట్టి విధముగా ఉన్నప్పటికీ కేవలము వారు ఎన్ని పరిస్థితులలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిదేనంటే, కష్టకాలములో కూడా దేవునికి మొర్ర పెట్టినప్పుడు మానవుల యొక్క ఆపదల నుండి వారిని విడిపించి తన వాక్కును పంపి బాగు చేసిన మన దేవుడు వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించుట కొరకు సర్వసమర్థుడు. ప్రియులారా, ఆయన కృపను బట్టి, ఆయన నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపవలసింది పోయి అప్పటికప్పుడు క్షణభంగురమైన మేలు కొరకు, ఉపకారముల కొరకు ఆలోచన చేయుచు దేవుని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా విసిగించుచునే శోధించుచునే ఉన్నాము ప్రియులారా. నేటి దినాలలో కూడా మానవ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి స్వభావము కూడా ప్రియులారా దేవుని యొక్క క్రియలు కండ్లాగా మనము చూస్తున్నప్పటికీ, కానీ దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క కృపా బాహుల్యమును తన జనాంగము పట్ల చూపించుచునే ఉన్నాడు ప్రియులారా. ఆయన ఆశ్చర్య క్రియలు జరిగించుచునే ఉన్నాడు ప్రియులారా. ఆపదలలో నుండి ప్రతి ఒక్కరిని విడిపించుచునే ఉన్నాడు ప్రియులారా. మానవుల యొక్క శాపపు కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన మన దేవుడు ఎంతైనను స్తోత్రాకుడు, పూజాకుడు, కీర్తనీయుడు, స్తుతుల కొరకుడు, స్తోత్రాకుడు ప్రియులారా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన సమయం ఉన్నప్పటికీ దేవుని ప్రతినిత్యము మన పితరులు శోధించినట్లుగానే నేటి దినాలలో నేటి ప్రపంచములో కూడా ప్రతినిత్యము దేవుని శోధించిన సందర్భాలే అనేకముగా మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ప్రతి క్షణము కూడా నా లోకములో ప్రియులారా, నేను చాలా సందర్భాలలో నేను వాక్యోపదేశము చేసిన దగ్గర ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను మాత్రం ఒకటే మాట చెప్తాను.
నా మాటలు వారు వినినను వినకపోయినను ఒకటే మాట చెప్తాము. ప్రియులారా, దేవుడు మనలను ఆయన విడువక ఎడబాయక కాచి కాపాడుచున్నాడు. మానవ స్వభావంతో మనం ఆయనను విసిగించుచు ఆయనకు దూరముగా వెళ్ళిపోయి మనము సాధించింది ఏమి లేదు, చేసేది ఏమి లేదు. ఆయనకు దూరముగా ఉండి మన యొక్క రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఉదాహరణకు చూస్తే నా నా ఆలోచన విధానం మీకు చెప్తానని చెప్పి వారికి వివరిస్తాను. ఏమిటి ఆ ఆలోచన అంటే, ఇప్పటి వరకు అనేక మంది నాకు ఉపకారములు చేసి ఉండవచ్చును. ఇతరులను గూర్చి నేను ఎప్పుడు చెప్పను, నన్ను గూర్చి నేనే చెప్పుకుంటాను. ఇతరులు నాకు ఉపకారము చేసి ఉండవచ్చును, కానీ అత్యవసర సమయంలో నిత్యము ఉపకారము చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాకు అత్యవసర సమయంలో వారు ఒకవేళ ఉపకారము చేయకపోవచ్చును, లేదా ఉపకారము చేయుట కొరకు ఆలస్యము చేయవచ్చును. ఆ సమయమందు ఆశించినది లభించకపోవచ్చును. అట్లాంటి పరిస్థితులలో నేను నేను చెప్పే విధానము వారికి ఈ విధముగా చెప్తాను. ప్రియులారా, దేవుడు ఈ సమయమందు ఇంతవరకు నా పట్ల వారు ఉపకార బుద్ధి కలిగిన వారు ఈ సమయంలో వారికి నా పట్ల దేవుడు కనికరము కలిగించలేదు, లేదా వారికి నా పట్ల అనుకూలమైనటువంటి అభిప్రాయము కలిగించలేదు. కాబట్టి దేవునికి స్తోత్రము అని చెప్పి నన్ను నేను సముదాయించుకొని నన్ను నేను సరిపుచ్చుకొని నా దేవునికి స్తోత్రము చెల్లించి నా దేవుడు నా కొరకు ఏర్పరిచినటువంటి మార్గమును కనుగొనుట కొరకు దేవుని సన్నిధిలో కనిపెడతాను ప్రియులారా అని చెప్పి వివరిస్తూ ఉంటాను. కనుక దేవుని యొక్క నామమును ఎరిగిన మనము ఉపకారము జరిగితే ఒకలాగా, ఉపకారము జరగకపోతే ఒకలాగా కాక, మన పితరుల వలె దేవుని మనము నిత్యము శోధించుటే మనకు మానవ స్వభావము. కానీ దేవుని యొక్క మహాత్మ్యమును గాని, దేవుని యొక్క శక్తిని గాని, దేవుని యొక్క ప్రేమను గాని, దేవుని యొక్క వాత్సల్యమును గాని, దేవుని యొక్క కనికరమును గాని, దేవుని యొక్క దీర్ఘశాంతమును గాని మనం ఎప్పుడూ గుర్తించుటలేదు. నిత్యము దేవుని లేఖనములు పఠించుచున్న మనము ఎప్పుడూ కూడా దేవుని యొక్క క్రియలు ఇతరుల ముందు ఘనముగా వివరించుట కొన్ని సందర్భాలలో దుర్లభము ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క నామమును నిత్యము ధ్యానము చేయుచు దేవుని నామమును ఎరిగిన మనము ఆయన లేఖనములు మనము ధ్యానించుచు లేఖనములో ఉన్న శక్తిని మనము అనుభవించిన వారము గనుక మానవులనే గాని దేవునినే గాని శోధించక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లుగా విశ్వాస సహితమైనటువంటి విజ్ఞాపన మనవులు మనలనుగా స్థిరపరచుట కొరకు దేవుని యొద్ద నుండి దీవెన ఆశీర్వాదములు పొందుకొనుట కొరకు మన ఆత్మవిశ్వాసము స్థిరముగా ఉండవలెనని శోధించక, వేధించక, విసిగించక, మనుషులను విసిగించినట్లుగా, మనుషులను శోధించినట్లుగా దేవునిని శోధించకుండా మనము దేవునిపై ఆధారపడి దేవుని యొక్క ప్రభావమును మనుషుల ముందు కనపరచుట కొరకు, దేవుని మహాత్మ్యమును మనుషుల ముందు మనము చూపించగలుగుట కొరకు మన క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితము, మన జీవన ప్రయాణము ఉండవలెనని దేవుని యొక్క లేఖనం ద్వారా మనము తెలుసుకొనగోరుచున్నాను ప్రియులారా. దేవుని యొక్క నామమును విసిగించకుండా దేవుని ప్రతినిత్యము ఆయన యొక్క మహత్తరమైనటువంటి వాత్సల్యమును మనము పొందుకొనడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుచేతనంటే ఆయన యాకోబు దేవునికి చేసిన కట్టడ చట్టము శాశ్వతమైనది ప్రియులారా. యాకోబు దేవుని ద్వారా చేసిన చట్టం ద్వారా యాకోబు సేవించిన దేవుడే నేడును మనము సేవించుచున్న దేవుడు. యాకోబును బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన దేవుడు మనలను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి దీవించిన మన దేవుని యొక్క క్రియలను మనమే వివరించాలి. ఆయన యాకోబు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి చేసిన పని ఏమిటంటే దేవుని యొక్క క్రియలు వివరించుచు దేవుని యొక్క
ప్రభావమును పరాక్రమమును ఇతరుల ఎదుట కనపరిచి దేవుని స్తుతించినందువలన దేవుడు అందుచేతనే యాకోబును కూడా యాకోబు దేవుని నామమే అని స్థిరముగా స్థిరపరిచి ఉన్నాడు. ప్రియులారా, ఇట్టి దేవుని కలిగి ఉన్న మనము శోధించక విసిగించక నేటి దినాలలో అన్యుల వలె ఇతరుల వలె విశ్వాసము లేని వారి వలె ప్రవర్తింపక మన దేవుని యందు మనము విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆపత్కాలం మందు ఆదుకున్న మన దేవుడు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టినప్పుడు మనలను విడిపించి తన వాక్కును పంపి బాగు చేయగలిగిన సమర్థుడైన దేవుని యొక్క క్రియలు వివరించుచు మన జీవితాలలో అన్వయించుకొనుచు ముందుకు కొనసాగుట కొరకు మన ఆత్మీయ జీవితములను దేవుని యందు విశ్వాసముతో పునాదులు వేసుకుని ముందుకు కొనసాగాలని కోరుచు ఈయన మాటలు ముగించుచున్నాను. ఈ మాటలలో దోషమున్న యెడల దేవుడు నన్ను క్షమించి సరిచేయునుగాక. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి నా యొక్క కృతజ్ఞతలు. మీ అందరికీ దేవుని పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్ ఆమేన్. నీడలేని అనాథలను నిరాకరింపక తోడులేని అభాగ్యులను నిర్లక్ష్యము చేయక ఆకాశ మేఘాలపై పయనింపా చేయును ఆశ్చర్య కృపలతో అలరింపా చేయును తెలుసా మనసా తెలుసా మనసా నిన్ను విడువక ఎడబాయని నీ దేవుడు ఉన్నాడని తెలుసా మనసా తెలుసా మనసా తెలుసా ఓ మనసా. దేవుణ్ణి శోధించుట, దేవుణ్ణి విసిగించుట, అయినను వారు కోరినది వారికి అనుగ్రహించు దేవుడు, కనికరం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. వీళ్ళారా, ఉత్తరాఖండ్ రాష్ట్రం దేవుని స్వార్థ ప్రకటించకూడదని మత మార్పిడి కఠిన చట్టం అమలయ్యే రాష్ట్రం. ఒక దీన సేవకుడు ఇద్దరు పిల్లలతో స్వార్థ పరిచర్య జరిగించి సంఘమును నడిపిస్తున్నాడు. ఇంతలో పలుమార్లు స్వార్థ ప్రకటించకూడదని హెచ్చరికలు పొందిన మానక స్వార్థ ప్రకటించుతూనే ఉన్నాడు. ఆ కుటుంబము భార్యాభర్తలు, పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె, 10 సంవత్సరాల కుమారుడు, 8 సంవత్సరాల పాప అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలుగా భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు విడివిడిగా వేరే వేరే చోట చెరసాలలో పాలై కఠిన బాధలు అనుభవిస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఉపవాసం ఉందామా? ఒక పూటైనా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ 12 రాష్ట్రాలలో మత మార్పిడి చట్టము ఎత్తివేయబడవాలని, దేవుని కృప విస్తరించవాలని ప్రార్థన చేద్దాం. గ్రేస్ మనోరంజనమ్మ గారు ప్రార్థన చేస్తారా? అమ్మా గ్రేస్ మనోరంజనమ్మ గారు గర్భాపు పైడే గారు దేవజనులు శ్రేష్టమైన వాక్యం అందించారు. వాక్యం ఫలించలాగున. అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుటుంబం అంతా చెరసాల పాలై నలిగిపోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దామా? వారి విడుదల కొరకు ప్రార్థన చేద్దామా? గ్రేస్ మనోరంజనమ్మ గారు